వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. నా పేరు సిల్వేరి శ్రీశైలం. భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపాలన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేసేందుకు ముందుకొస్తున్నాడు. మరి భారతీయ జనతా పార్టీ బంగాళంలో కలుస్తుందో కలవదో అనేటటువంటి ప్రశ్నను పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ కొత్త మైత్రి ఎలాంటి పరిణామాలను తీసుకొస్తుందనేటటువంటి అంశంపై రాజకీయంగా చర్చ కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ దోస్తీ చేస్తుందా, లేదు అంటనంటే బయటి నుండి మద్దతు ఇస్తుందా? ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే మాత్రం రాష్ట్ర రాజకీయాలకు సరైన పరిణామం కాదు అని ఎంఐఎం అధినేత ఓవైసీ గారు వ్యాఖ్యానించారు. మరోపక్క ఢిల్లీలో సీరియస్ స్థాయిలో మంతనాలు పూర్తయ్యాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. అతి త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒక ప్రకటనను వెలువరిచే అవకాశం ఉంది అని చెప్పి చర్చ కొనసాగుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు టార్గెట్గానే ఈ నిర్ణయం ఉండబోతుందనేటటువంటి అంశంపై స్పష్టత అనేటటువంటిది రావాల్సి ఉంది. ఈరోజు స్పెషల్ డిబేట్లో మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ అందసత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు అందులో ఉంటారు. మిట్టా నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా అందసత్యం గారు మీతో ప్రారంభించాం. అందసత్యం గారు, బీఆర్ఎస్ పార్టీ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ సాధన, తెలంగాణ అస్తిత్వం గురించి ఎంతో ఉద్యమాలు చేసినటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు బీజేపీతో కలిస్తే ఆ ఇమేజ్ ప్రశ్నార్థకంగా మారుతుందా, లేదు అంటనంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోవడంతో అన్నీ ఒకటే అవుతాయా? టిఆర్ఎస్ కు బ్రాండ్ ఇమేజ్ లేదండి, టిఆర్ఎస్ కు బ్రాండ్ ఇమేజ్ ఉంది. yes you are right. బీఆర్ఎస్ మారగానే దాని తెలంగాణ తోటి దాని పేగుబంధం తెగిపోయింది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటే టిఆర్ఎస్ పుట్టింది, తెలంగాణ సెంటిమెంట్ తోటే 2 సార్లు అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ మారటం తోటి ఆ బ్రాండ్ ఇమేజ్ పోయింది, ఆ పేగుబంధము పోయింది. ఇది మొదటి అంశం. రెండోది, ఇవాళ బీజేపీ తోటి మిత్రుడుగా మారబోతుంది అనేటువంటిది డిబేట్. మారబోతే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఫోర్స్. వాళ్ళ నుంచి 2-3 బీజేపీలో చేరారు. సీఎం రమేష్, సుజనా చౌదరి రెండింటి సమన్వయం చేశారనేది ఒక అంచనా. కాబట్టి ఇక్కడ కూడా 4 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో చేర్చి ఒక సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు ఉన్నటువంటి వార్తలు. అయితే తెలంగాణలో బీజేపీ అవకాశాన్ని చేజార్చుకోదు. ఎందుకు చేజార్చుకోదంటే అక్కడ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం, ఇక్కడ అధికారంలోకి వచ్చేది బీజేపీ తెలంగాణలో. కాబట్టి క్వైట్ డిఫరెన్స్ ఉంది. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీకి ఉపయోగపడి కేసుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయటమే తప్ప బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చి బీజేపీ సపోర్ట్ చేస్తున్నది ఒట్టిదే. తర్వాత రెండోది, పరిమాణాత్మకంగా గుణాత్మకంగా చూస్తే ఇవాళ 35% ఓటింగ్ తోటి బీజేపీ ఉంది, 16% ఓటింగ్ తోటి బీఆర్ఎస్ ఉంది. ఇది మొదటి అంశం. రెండవది, ఓడిపోయిన తర్వాత ఏమైనా మోరల్ స్ట్రగుల్స్ చేద్దామంటే ఒక కేసు బయటపడుతుంది. కాళేశ్వరం బయటపడింది, లిక్కర్ స్కామ్ బయటపడింది, గొర్రెల స్కామ్ బయటపడింది, విద్యుత్ శక్తి వ్యవహారం నడుస్తుంది. ఇట్లా ఒక్కోటి బయటకు వస్తుంటే ఆ మోరల్స్ కూడా రోజు రోజు కోల్పోతా ఉంది. దీంతో ఎమ్మెల్యేలు రోజుకొకరు జారుకుంటున్నారు. ఎందుకు జారుకుంటున్నారంటే భవిష్యత్ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాబోతుంది రాష్ట్రంలో స్ట్రగుల్. కాబట్టి ఏదో ఒక పార్టీలు ఉండాలి. సహజంగానే ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళే ఉన్నారు, టీడీపీ కాంగ్రెస్ నుంచి చేరిన వాళ్ళే. వాళ్ళందరూ మరి బ్యాక్ రావడానికి ఇష్టపడుతున్నారు. తర్వాత రెండవది, ఒక హర్డిలు బీజేపీలు చేరాలంటే రిజైన్ చేసి చేరాలి, వాళ్ళు ఒక అది పెట్టారు. కాబట్టి ఎలక్షన్ నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీకి చేరేంత త్యాగానికి సిద్ధపడతారని నేను అనుకోదు. కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లో చేరుతా ఉన్నారు. ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ బీజేపీ తోటి క్లోజ్ అయితే ఇదివరకే ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేశాడు, భవిష్యత్తులో కూడా కేసీఆర్ తోటి పొత్తుండదు, మేము రానివ్వమని. ఎందుకు రానివ్వమన్నారు? ఆల్టర్నేటివ్గా మారటానికి రానివ్వమన్నారు. ఇవాళ ఆల్టర్నేటివ్గా మారింది. కాబట్టి ఎంపీలు చేరుతారంటే చేర్చుకుంటారు.
తర్వాత బీఆర్ఎస్ ఉపయోగపడుతున్నట్టే ఉపయోగించుకుంటారు. కానీ బీజేపీ మాత్రం బీఆర్ఎస్ కు ఉపయోగపడేది అప్హిల్ టాస్క్, అది సాధ్యమయ్యే పని కాదు. తర్వాత రెండవది, బీజేపీ తోటి దగ్గరై ఉన్నటువంటి పార్టీలు సహజంగానే బీజేపీ ఆర్గనైజేషనల్ క్యాపబిలిటీస్ తో తట్టుకోలేక డిజప్పేర్ అయినాయి. అస్సాంలో ఏజీపీ మాయమైపోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ మాయమైపోయింది, గోవాలో గోవంతక్ పార్టీ మాయమైపోయింది. ఇట్లా క్లోజ్ గా ఉండి పర్మనెంట్ అసోసియేషన్ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేక డిజప్పేర్ అయినాయి. ఇందులో ఉండటం ఇందులో పొత్తెందుకు, బీజేపీలో జరిగిపోతే సరిపోతుంది కదా అనుకొని అందరు బీజేపీలో జరిపోయారు. ఒకవేళ ప్రయత్నం అంటూ చేస్తే, బీజేపీ అంగీకరిస్తే కర్ణాటకలో జేడీఎస్కు వచ్చిన పాత్రే ఇక్కడ బీఆర్ఎస్ కు రావచ్చు. అంటే కాంగ్రెస్ మీద వెంజన్స్ తీర్చుకోవటానికి బీజేపీతో కలిసి లేదా పొత్తు పెట్టుకుని దానికి సరెండర్ అయ్యి కాంగ్రెస్ ను ఓడించడానికి వాళ్ళ 10% 15% ఉపయోగించడానికి పనికొస్తుంది తప్ప ఇంకోట్లేదు. మరొక అంశం ఏంటంటే బీఆర్ఎస్ ఓటింగు అట్లనే స్థిరంగా ఉంటుంది అన్నటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే దాంట్లో చేరినటువంటి ఓటర్లందరూ గతంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీలు, తర్వాత కాంగ్రెస్, ఇతర ఓటర్లు ఉన్నారు. కాబట్టి బీజేపీ తోటి పొత్తు పెట్టుకోగానే అందులో శిరసగం ఓటర్లు డిమార్కేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే అసెంబ్లీలో ఎవరు గెలుస్తారా అని చెప్పడం అన్సైంటిఫిక్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ కు ఉపయోగపడదు, బీఆర్ఎస్ ని బీజేపీకి ఉపయోగించుకుంటుంది. జగన్ కేసుల నుండి ఎట్లా బీజేపీకి ఉపయోగపడటం, ఇప్పుడు రాబోయే ఉన్న కేసులకు తప్పించుకోవటానికి బీఆర్ఎస్ బీజేపీకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది తప్ప మరొకటి బీఆర్ఎస్ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం లేదు. రామ్మోహన్ రావు గారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్రం పైన ఆధిపత్యం కొనసాగించేందుకు ప్రతి చోట ప్రతి రాజకీయ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసి ఉద్యమ పార్టీగా నేపథ్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవవలసినటువంటి అంత నెసెసిటీ ఏముంది? శ్రీశైలం గారు, మీకు సత్యం గారికి, నరేష్ గారు నమస్కారం. సత్యం గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీవిస్తాం. ఒక్క అక్షరం ముఖ్యంగా సరిగ్గా విశ్లేషించాలి. దానికి అదనంగా చెప్తాను, ఎప్పుడు కూడా రాజకీయాల్లో నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు అని మనం వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ బార్గెన్ చేయడానికి ఏమున్నది? డిఫరెంట్ కేవలం 4 రాజ్యసభ సభ్యులు, అంతకని ఇంకేం లేదు. డెడ్ లగేజ్ ను మోసుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ ను బీజేపీ ఎందుకు తీసుకుంటుంది? డెడ్ లగేజ్ ఇదంతా ఏమన్నా నిజంగా కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డెడ్ లగేజ్. ఈ డెడ్ లగేజ్ ని ఎందుకు మోస్తారు? ఎప్పుడైతే ప్రయోజనం ఉంటే మోస్తారు, ప్రయోజనం లేకుండా మోయారు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు తేడా ఏంటంటే బీజేపీ మొదటి నుంచి తెలంగాణలో బలంగా ఉన్నది. యాక్చువల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనకు తెలంగాణలో మనకు వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ బీజేపీ బలంగా ఉంది కదా. ఆనాటి నుంచి దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ కూడా. అటువంటప్పుడు బీజేపీకి స్టేక్స్ ఏమైనా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ ని చేర్చుకోవడం నష్టం అవుతుంది, లాభంగా. ఒకటి ఏంటంటే ఆ 4 రాజ్యసభ సభ్యులు చేర్చుకుంటే నష్టం ఏం కాకపోవచ్చు. కానీ వీళ్ళు కౌంటర్ చేయడానికి ఉపయోగించుకొని రేపు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తుంది కానీ, కాంగ్రెస్ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది కానీ, బీఆర్ఎస్ కు దగ్గర బీఆర్ఎస్ కు అధికారం అప్పజెప్పే పరిస్థితి అయితే బీజేపీకి ఉండదు. ఒకటి. రెండోది, బీజేపీ మొదటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీలకు మెల్లమెల్ల హరణం చేసుకుంటూ వస్తుంది. ఉదాహరణకు మొన్నటిదాకా కలిసి వచ్చిన, అంతకుముందు అస్సాం ఆ విషయాలు చెప్పారు సత్యంగా. నేను రీసెంట్ గా చూసాం కదా, మనం మొన్నటిదాకా బేషరతుగా మద్దతు ఇచ్చిన మన నవీన్ పట్నాయక్ ని వాళ్ళు ఏం చేశారో చూసింది కదా. అసలు కొసలు మిగలకుండా పోయింది కదా. ఆయన అయితే 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వారితో అంటగాగన్నట్టు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఇచ్చారో బయట నుంచి ఆయన కేసుల కోసం ఇవ్వలే, మొత్తం మీద బీజేపీకి అవకాశాలు ఇచ్చారు, అన్ని అవకాశాలు. తాను అవకాశం తాను ఉంచుకుంటే అవకాశాలు కూడా తీసేసింది కదా. ఇవాళ బీజేపీ ఏం చేస్తుంటే కాంగ్రెస్ తో గెలవగలుగుతాం, కాంగ్రెస్ ఎక్కడ వీక్ ఉందో అక్కడ గెలవగలుగుతాం, ఇక ప్రాంతీయ పార్టీల హరణం చేయాలని చూస్తుంది బీజేపీ. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు పెట్టండి, వరుసగా 7 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నాయి. మన బీజేపీ ఇతర పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. మీకు పశ్చిమ బెంగాల్ కానీ, మొన్నటిదాకా ఒరిస్సా కానీ, ఇవాళ మనకు తమిళనాడు కానీ, మనకు పక్కన కొత్త ఓ రకం చెప్పాలంటే కర్ణాటక పరిస్థితి వేరు. జనతా అవశేషంగా వచ్చిన అక్కడి పార్టీ బీజేపీ ఓ రకం చెప్పాలంటే. అట్లా చూసుకుంటే మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్, బీహార్ కానీ, పంజాబ్ కానీ చూసుకుంటే
ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్నది ఈ రాష్ట్రాల్లో. ప్రాంతీయ పార్టీలను మొత్తం హననం చేస్తే తప్ప మాకు బలం లేదు. కాంగ్రెస్ ఎప్పుడైనా ఎదుర్కోవచ్చు, కానీ వీళ్ళను మొత్తం అనగదొక్కాలని చెప్పి తమిళనాడులో మొదలుపెట్టింది. తమిళనాడులో అన్నాడీఎంకేను ఒక రకంగా పంపించినట్టే లెక్క. ఎందుకంటే మనం చూసాం కదా, చివరికి ఒక ఉప ఎన్నికలు కూడా డిఎంకే గెలిచింది. అంటే బీజేపీ మెల్లమెల్లగా తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒక సీటు రాకపోయినా, ఒక సీటు ఉన్నది కూడగొట్టుకున్నా కూడా, ఒక సీటు చేసినా కూడా మనకు అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీజేపీకి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే టార్గెట్. అన్నింటినీ కలుపుకోవాలి, బెర్జన చేసుకోవాలి, లేకపోతే వాళ్ళని రీచ్ చేయాలి. వాళ్ళు సరిగ్గా తెలంగాణలో అది విజయవంతం అయింది బీజేపీ. ఎందుకంటే బీఆర్ఎస్ నిజంగా అధికారంలోకి ఉండే మొన్నటిదాకా. ఈ రెండు పార్టీలు, జాతీయ పార్టీలు ఇక్కడ పక్కన బీజేపీను, కాంగ్రెస్, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసినాయి. ఇవాళ బీజేపీ టార్గెట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ ఎట్లా వీక్ అయింది, చచ్చిన పాపను ఇంకా చంపుతాం. అందుకని చాలా మంది ఏమనుకుంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి కాదు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా. ప్రజల అభిప్రాయం ఏమైందంటే మొన్నటి ఎన్నిక చూడండి, ఆనాడేమో బీజేపీ అధికారంలో రాదు, కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలంతా బండి సంజయ్ గారు అన్నమాట ఏమన్నాడు, మేము చాలా ప్రయత్నం చేసినాం, బీఆర్ఎస్ ను బదనాలు చేసినాం, కానీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ పోయినాయి. నిజమే కదా. కానీ మొన్నటి దాని కాదే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని ఎంత ప్రచారం చేసినా రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ ని గెలిపించకపోయినా వేస్ట్, అక్కడ పోయి చేసేదేం లేదు వీళ్ళని చెప్పి చిరుసగం సీట్లు అప్పచెప్పారు, మేము కోటిచ్చారు. ఇట్లా చూసుకుంటే అసలు తెలంగాణ రాజకీయాలే వర్గపోరు కానీ కులపోరు ఉండదు, కులం సమస్య ఉండదు. అంటే అక్కడి ప్రయోగం ఇక్కడ. అంటే ఏ రెండు ఎన్నికలు ఒకే విధంగా ఉండవు, ఏ రెండు రాష్ట్రాల రాజకీయాలు ఒకే విధంగా ఉండవు. కనుక తెలంగాణలో కులగజ్జి లేదు, కులపోరు లేదు, వర్గ పోరాటం ఉంటుంది. కనుక వర్గ పోరాటంలో ముఖ్యంగా ఏమైందంటే ఈ రెండు పార్టీల మధ్యన పోటీ అనుకున్నప్పుడు రెండు పార్టీల మధ్య తేల్చింది. ఎక్కడ కూడా త్రివేడి సంగమం లేదు. మూడో పార్టీ వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఏది మన కర్ణాటక జేడీఎస్ లాగా మిగిలిపోతాం. ఇక అవసరం కోసం అంటారా, కానీ కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితి లేదు కదా. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ నమ్మ. 2004లో ఏం జరిగింది, 2009లో ఏం జరిగింది, 2014 ఏం జరిగింది చూస్తున్నాం కదా మనం. కనుక పార్టీలు కేసీఆర్ స్నేహాన్ని నమ్ముతారా అంటే వాళ్ళ అవసరం కోసం పోతారని అర్థం. ఇక ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనకు మూడు చేపల కథ ఉన్నది. ఎప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులు వీళ్ళే గుడుగుడు కూర్చొని గుండె రాగం. గతంలో నేను సోషలిస్ట్ క్లాసులు చెప్పేవాడిని, మొత్తం ఎన్ని కుటుంబాల చేతిలో దేశం అంతా ఉన్నది, బందీ అయింది ఆర్థికంగా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 200-300 కుటుంబాల చేతిలో మొత్తం రాజకీయం బందీ అయింది. ఎట్లాగూ సోషలిజం అనేది పోయి ఆ రకంగా మొత్తం పెట్టుబడిదారు మేరకు ఎల్పిజి నడుస్తున్నాయి, ఎల్పిజి నడుస్తుంది మొత్తం దేశం అంతా. రాజకీయాల్లో కూడా ఇదే జరుగుతుంది అంటున్నారు. కార్పొరేట్ కల్చర్ వచ్చింది, రాజకీయాల్లో సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది, సామాన్యుడు పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో ఇప్పుడు ఈ కార్పొరేట్ వర్గాలు ప్రవేశించిన తర్వాత నాకేంటి నీకేంటి అంతే, ఇంకోటి ఏంటి, ₹1 ఖర్చు పెట్టాలి, భోజనం చేయాలి, తిరగాలి. అందుకనే ఇప్పుడు మూడు చేపల కథలో లాగా బీఆర్ఎస్ లో ఉండే వాళ్ళు ఎవరు, తప్పక ఆ పార్టీని పట్టుకునే వాళ్ళు ఆ 3, 4, 10, 11 మంది మిగులుతారు. అతి త్వరలో ఇంకో ప్రమాదం ఏమిందంటే, ప్రమాదం అంటే మనకు కాదు, వాళ్ళ బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోయి 25 మంది చేరిపోతే 26 చేరింది అనుకోండి, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా ఉండదు. చేసుకున్నంత శ్రీశైలం గారు ఇప్పుడు ఆయన మొదటిసారి కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ళు ఒక మునుగు ప్రకారం నడిచాడు. నేను సత్యం గారికి బాగా సమర్థించిన కూడా బీఆర్ఎస్ చేసిన పని మంచి అని. కానీ ఏమైంది, రెండోసారి అహంకారం ఉన్న అవినీతి ఉన్నా సహిస్తారు, కానీ ప్రజలు అహంకారాన్ని సహించారు. పోతనామాత్యుడు తన కవితా కన్యకును పడుపు కూడు కోసం అమ్ముకోరు రాజుకోరు. అది తెలంగాణ పోరాట పటిమ. కనుక ధిక్కారం, తెలంగాణ ధిక్కారాన్ని వాళ్ళు ప్రజలు చూపించారు, నువ్వు తప్పు చేసినావని. రెండోసారి అవినీతితో అహంకారం ఒకటే కదా, అవినీతి కూడా ఉన్నది. ఈ రెండింటిని కలగలిపి రెండోసారి అవినీతి పోయిండు. అందుకని స్కామ్ లైన్ బయటపడుతున్నాయి. అది నిజమైంది అబద్ధమైన తర్వాత సంగతి. కానీ ఇవన్నీ బయటపడిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో ఉండే వాళ్ళు ఎంతమంది అంటే ఇప్పుడు అందరు ఎక్కడికి పోయిండ్రు. 2014లో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పోయి వీటి కలిసిండ్రు, 2 బీఎస్పీ ఎమ్మెల్యేలు కలిసిండ్రు, 3 మన వైసీపీ ఎమ్మెల్యేలు కలిసిండ్రు. చూసినాం కదా 2018లో కూడా అవసరం లేకుండా కలుపుకున్నాడు. ఇవాళ వీరు చేసే పని కరెక్ట్ అంటలేదు. వాళ్ళు చేసిన ఖండించిన, ఇవాళ కాంగ్రెస్ చేసినా తప్పే అంటున్నాడు. వీళ్ళందరూ చేపలు కనుక అధికారం నుంచి దూరం అయితే, మనం నీళ్ళ నుంచి దూరం అయితే ఎట్లయితాయో
ఇవాళ అధికారం నుంచి దూరం అయితే ఈ రాజకీయ నాయకులందరూ ఒకటే, వీళ్ళకి పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు అని నేను అంటున్నాను. ఒక మాట Yes. ముగిస్తాను. Yes. మనకు ఇంతకుముందే ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు, ఎవరు పట్టించుకుంటున్నది ప్రజలు ఎట్లా పోయినా ఏం కాకపోమని. కాదు, ప్రజలు పట్టించుకుంటారు. మొన్న 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్ చేరిందో బీఆర్ఎస్ చేరిందో వాళ్ళను ఓడించండి అని రేవంత్ రెడ్డి పిలిపించాం. ఆ పిలుపుకు స్పందించారు అనుకోవట్లేదు, కానీ 12 మందిలో 10 మందిని ఓడించారు ప్రజలు. ప్రజలకు షార్ట్ మెమరీ అనుకుంటారు, కాలము రాగానే కాటేసి తీరుతారు కాళోజీనారాయణ గారు. Yes. ఖచ్చితంగా ఇంత డాక్టర్ అందసత్యం గారు, ఆ, ఒక్క అరెస్టు ఒక పార్టీని మొత్తం భూస్థాపితం చేస్తుందంటని చెప్పి రాజకీయాలలో ఎక్కడన్నా మనకు కనిపించాయా? కవిత అరెస్టుతో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి వైనం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎట్లా చూస్తారండి ఈ వ్యవహారాన్ని? ఇప్పుడు కవితను అరెస్ట్ చేయటం వల్ల అనేటువంటిది ఒక సాకు, కానీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కు మారటం నిర్మాణానికి అంటే ఇంకొక క్లారిటీ కూడా, కలిమోనిని అరెస్ట్ చేస్తే పార్టీని మెర్జప్ చేయలేదు, అక్కడ చాలా వరకు డిఫరెన్సెస్ వచ్చినాయి. కవితకు కలిమోనికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం కూడా మనం ఇక్కడ గ్రహించాలి. ఇవాళ డిఎంకే నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, ఎస్, తర్వాత అది ఒక ద్రావిడ సంస్కృతిని ఒక కాన్సెప్ట్ సైద్ధాంతికంగా నిర్మించినటువంటి పార్టీ. ఇక్కడ టిఆర్ఎస్ కు సిద్ధాంతం ఏం లేదు, ఒకటే తెలంగాణ అన్నది సెంటిమెంట్, ఆ తెలంగాణ తోటి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతనైనా కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో అయినా లేదా ఫెడరల్ స్ట్రక్చర్ విషయంలోనైనా ఎన్టీ రామారావు మాత్రం కూడా కృషి చేయలేదు. కేసీఆర్ ఏమైనా తన చక్రం తిప్పితే ఏదైనా తిరుగుతుంది ఈ దేశంలో అనుకునేంత ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాడు. దాంతో ఇవాళ ఈ స్థితి వచ్చింది. తర్వాత పార్టీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కేసీఆర్ చుట్టూ మొదటి 5 ఏళ్లు కేసీఆర్ చుట్టూ తిరిగితే ఎమ్మెల్యేలు మంత్రులు రెండో 5 ఏళ్లు కేటీఆర్ చుట్టూ తిరిగారు. ఇదే తప్ప ఒక సిద్ధాంతం ప్రకారం దానికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకొని దానికి కొన్ని సూత్రాలు తయారు చేసుకొని పార్టీని వికేంద్రించి కింది నుంచి నిర్మాణించుకుంటూ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పేపర్ కమిటీలు కావు, కమిటీ నిర్ణయాలు ఏమున్నాయో ఆ నిర్ణయాలు ఫాలో కావాలి. ఇప్పుడు కేసీఆర్ ఏమనుకుండా ఆఖరి నిమిషంలో 30 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ అవినీతి పాల్పడరు, వీళ్ళని మారిస్తే బాగుండు అనుకున్నాడు. కానీ కాంగ్రెస్ వీక్ ఉంది కాబట్టి ఈ 30 మంది కాంగ్రెస్ దొరబడి పోటీ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పోటీలోకి వస్తుంది కాబట్టి అని వాళ్ళకి ఇచ్చాడు. అంటే అక్కడ కమిటీలు వర్క్ చేసి ఉంటే, అక్కడ కమిటీలు అభ్యంతరం చెప్పి ఉంటే, సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఉంటే అది జరిగేది కాదు. తర్వాత రెండోది, సంస్థ ఇక్కడ మునుగోడులో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని బయటపడ్డాడు. నాతోటి బీజేపీ నాయకులు చాలామంది మన డిబేట్స్కి వస్తూ చెప్పింది ఏంటంటే, ఈ బీఆర్ఎస్ కన్నా కమ్యూనిస్టులు ఎక్కువ అడ్డం తగిలారండి ఓళ్ళ మాకు అని చెప్పారు. అటువంటి వాళ్ళని ఉపయోగించుకొని తర్వాత విద్యుత్ శాఖ మంత్రిని జగదీశ్వర్ రెడ్డిని వాళ్ళ పార్టీల ఆఫీసులకు పంపి తర్వాత కృతజ్ఞతలు చెప్పిరాని తోలి ఆయన కూడా కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఉంది, భవిష్యత్తులో కూడా ఈ రాజకీయ ఐక్యత కొనసాగుతుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. చివరికి ఎలక్షన్స్ ముందల తన ఇష్టం వచ్చిన రీతిలో ఆలోచించి వామపక్షాలు దూరం చేసి బీజేపీ ఎంత తర్వాత ఇంకొకళ్ళు ఎంత అనే స్థితిలోకి పోయాడు. 40 సీట్లు వచ్చినటువంటి వాళ్లకు వామపక్షాలు పొత్తుంటే ఓట్లు 4-5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు నియోజకవర్గానికి బెనిఫిట్ కావటమే కాదు, ఒక సమిష్టి స్ట్రగుల్. మొన్న ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు ఏకమైతే ఎట్లా వచ్చిందో అటువంటి ఊపు వచ్చేది. కాబట్టి కేసీఆర్కు సమిష్టిగా నిర్ణయించడు, సమిష్టిగా చర్చించడు, ఎదుటి అభిప్రాయాలను కన్సిడర్ చేయడు, ఎదుటోళ్ళ అభిప్రాయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకి ఎక్కడ అవుపడదు. తన నిర్ణయాలే ఎదుటోళ్ళు యాక్సెప్ట్ చేయాలి, తన నిర్ణయాలే మంత్రులు యాక్సెప్ట్ చేయాలి. అంటే మంత్రులు ఎమ్మెల్యేలను కట్టపుల్లాగా చేశాడు, గెలిస్తే నేనే ఓడితే నేనే, అంతే తప్ప వీళ్ళ పాత్ర ఏముందనేటువంటి స్థాయికి పోయింది. అట్లా పోయినప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఓడిపోదు. అందుకని ఇవాళ కేవలం కవిత కేసు అయినటువంటిది ఒక ఆధారం మాత్రమే, కానీ కింద కొలాప్స్ కావటానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి. ఇవాళ ఒక్క పార్లమెంట్ సీట్ రాకపోవటానికి కవిత కేసు సంబంధమే ఉంది. కానీ కేసీఆర్ని తర్వాత ఇప్పుడు జరిగినటువంటి స్కాండల్స్ అన్ని బయటకు వచ్చినటువంటి 2 కరప్షను అహంకారం, ఈ రెండింటిని ప్రజలు ఇష్టపడలేదు. అందులో తెలంగాణ ప్రజలు అసలే ఇష్టపడరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు వ్యక్తిత్వం ఎక్కువ, తర్వాత రెండవది ఆత్మస్థైర్యం ఎక్కువ. ఈ రెండింటితోటి ఇవాళ ఇక్కడ కులాలున్న ఎలక్షన్లు పోయే వరకల్లా, ఎలక్షన్ దగ్గర పోయే వరకల్లా
కులాలు డిసప్పియర్ అవుతాయి, వాళ్ళ పాత్ర ఏమి లేకుండా పోద్ది. కుల సంఘాలను అడిగి సీట్లు ఇవ్వరు రాజకీయ పార్టీలు, కుల సంఘాలే పోయి రాజకీయ పార్టీల దగ్గర మా కులానికి 1, 2 అని అడుగుతుంటారు. తర్వాత గెలుపోవటంలో కూడా అది కూడా పాత్ర వహించడు. చివరికి సైద్ధాంతిక వర్గపోరే ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి అదే రెండోసారి అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని తప్పులే చేసింది, తర్వాత నిర్మాణాలు అన్ని తప్పులే చేసింది, వ్యక్తిగతంగా అన్ని తప్పులే చేసింది. చివరికి ప్రజలందరూ కూడా ఈ కుటుంబం పెత్తనం ఏంది, కేసీఆర్ మీద అభిమానం ఉన్న వాళ్ళకు కూడా కేటీఆర్ కవిత వ్యతిరేకత ఉంది. ఎస్, చాలా మంది మొహమాట పడతారేమో. ఇవాళ ఆయన కరెక్ట్గా అనలైజ్ చేసుకోకపోతే ఒక రాజకీయ పార్టీగా లేదా అనలిస్ట్గా మనం కూడా నిజాలు చెప్పకపోతే ఆ వాస్తవాలు బయట చర్చించే అవకాశం లేదు. ఇవాళ కూడా ఎస్, కేసీఆర్ మీద గౌరవం ఉంది, కొంతమందికి తెలంగాణ తెచ్చిండని అహంకారం ఉందనే రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ కేటీఆర్ కవిత పత్తనం చూసి వీళ్ళదేంది ఎంత అని చెప్పేసి అనుకునేటువంటి స్థితి. ఎందుకంటే వాళ్ళు పిల్లకాయలు, ఎల్డర్స్ కాలేదు. కానీ వీళ్ళ చుట్టే మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు తిరిగే స్థితి వచ్చింది. అది ప్రజలు ఇష్టపడలేదు. అది ఇక్కడే కాదు, ఒక టీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ఏ కాదు, ఏ పార్టీలైనా అదే జరిగితే అట్లే ఓడిస్తారు. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. కాబట్టి దాన్ని వీళ్ళు తర్వాత రెండోది ఆ ధోరణి ఎంత దూరం పోయిందంటే ఓడిపోయిన తర్వాత కూడా మాకు ఓటు వేయకుండా ప్రజలు తప్పు చేశారు, తర్వాత మాకు ఓటు వేయకుండా పాలుచే బరెందును వేసి మీదెక్కే దునపోతుని తీసుకొచ్చుకున్నారు. ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వాళ్ళ కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి కూడా మనం అధికారంలో రాబోతున్నాం, కూలిపోబోతుంది అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్ట్ అయ్యారు. 64 ఉన్నాయి, ఇల్లు ఎవడైనా ఒక మంత్రి 5-6 తీసుకొని పోతాడేమన్న అనుమానంతో ఇంకో 10 మందిని లాక్కున్నారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కూడా వ్యాలిడిటీ ఉండదు రేపు రాబోయే ఎన్నికల్లో. బీజేపీ అనలే మేము ఈ ప్రభుత్వాన్ని గులుస్తాం అనలే. సంజయ్ చెప్పిండు, బండి సంజయ్, మాకు 5 ఏళ్ల తర్వాత అధికారానికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప ఇప్పుడు మాకు అధికారం రావాలంటే ఇష్టం లేదని కూడా చెప్పాడు. కానీ వీళ్ళు ఓవర్ స్టేట్మెంట్స్, ఎగ్జాగరేషన్ స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రజల్లో నవ్వుల పాలయ్యారు. అందసిద్ధం గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం యాదవ్ గారు, బీఆర్ఎస్ బీజేపీ మిలాఖత్ అయితే కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది అనేటటువంటి కొన్ని అంచనాలు కొనసాగుతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి డ్యామేజెస్ ఏ రకంగా ఉండబోతాయి ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కింద అలయన్స్ అయితే? గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా పెద్దలు అందరికీ. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఇవాళ 10 ఏళ్ల కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని, అహంకారాన్ని, అధికార దుర్వినియోగాన్ని, అవినీతి అక్రమాలని ఎదిరించి పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లు అధికారంలో లేకపోయినా కూడా ఇవాళ ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణలో అధికారం వచ్చింది. ఇవాళ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగలే. ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పరిపాలన జరుగుతుంది. అయితే మేము మొదటి నుంచి అదే చెప్పినామండి, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇవాళ కొత్తగా వాళ్ళు ఏదో కలసడం కాదు. మీరు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లనే కాంగ్రెస్ పార్టీ ఇంకొక 20-25 సీట్లు ఎక్కువ వచ్చేది. ఆనాడు వాళ్ళిద్దరు ఇంటర్నల్ గా సపోర్ట్ కనుక చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొక 80 సీట్ల దాకా వచ్చేది. అదే విధంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కూడా మీకు మంచి ఉదాహరణ. ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు అండర్స్టాండింగ్ పోయిర్రు అనేది మీరు చూడండి. 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ అంటే కేసీఆర్ అన్నటువంటి వ్యక్తి, మరి పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక సీటు కూడా ఎందుకు గెలవలేదండి? 8 చోట్ల డిపాజిట్ పోయింది. ఆ 8 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. అంటే తన బిడ్డని అయినటువంటి కవితని జైలు నుంచి రిలీజ్ చేసుకురావడం కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కూడా ఈ రోజు బీజేపీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ అందుకే కదా మీరు ఏ విధంగా మీ పరిపాలన జరిగింది. మా 6 నెలల్లో 3 నెలలు దాదాపు ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి? ఇవాళ చూడండి, మీరు ఎమ్మెల్యేలు కూడా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కదా. ఇంకా మళ్ళీ కొత్తగా వాళ్ళు కలిసేదే ఉందండి.
ఇదే రోజు కాదు, గతంలో కూడా మీరు చూడండి, ఇదే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే బీజేపీ ప్రభుత్వం, ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఈ బీఆర్ఎస్ నాయకులే కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రైతులు అందరూ కూడా వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆనాడు సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ అందుకే వాళ్ళిద్దరు ఒకటి, కొత్తగా వాళ్ళిద్దరు కలవడం అనేది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అందులో. అది అందరి తెలంగాణ సమాజానికి కూడా అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళు ఏదో అఫీషియల్ కలుస్తుండొచ్చు, కానీ మొదటి నుంచి అయినా కూడా మీరు చూడండి 10 ఏళ్లుగా ఈ దేశంలో ప్రధానమంత్రి బీజేపీ చేస్తున్నటువంటి, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ఏనాడైనా ఈ బీఆర్ఎస్ గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ప్రశ్నించిరండి. మీరు చూడండి 10 ఏళ్లుగా ఎక్కడైనా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా పోరాడిన సందర్భం ఒక్కటి చెప్పండి. బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మొదటి నుంచి ఒకటే, మళ్ళీ ఇవాళ కొత్తగా కలిసేదే ఉందండి. ఇవాళ వాళ్ళు ఇద్దరు. లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు మనకు జాయిన్ అయ్యారు. పెంటపాటి పుల్లారావు గారు, చెప్పండి. బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే రాజకీయంగా సమీకరణాలు ఎట్లుండబోతున్నాయి? మనకు జేఎంఎం ఎగ్జాంపుల్ ఉంది, అస్సాం గణ పరిషత్ మనకు గ్రేట్ ఎగ్జాంపుల్ ఉంది, గోమంతక్ పార్టీ మనకు గ్రేట్ ఎగ్జాంపుల్ ఉంది. ప్రాంతీయవాదంతో వచ్చి జాతీయ పార్టీలతో కలిసిపోయినటువంటి చాలా పార్టీలు కూడా మనకు భారతదేశ చరిత్రలో ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా అలాగనే కాబోతుందా అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. మీ స్పందన ఎట్లా ఉంటుందండి? ఒకటి, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారంటే అలయన్స్ గా పనిచేస్తారు, అలయన్స్ గా, అంతే కదా. ఇవాళ మర్జర్ కాదు కదా. ఒకటి, తర్వాత ఇది ఈవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అది ఇంకా ఏ రకంగా చచ్చిపోవాలి, నిలబడి చచ్చిపోవాలా, పడిపోయి చచ్చిపోవాలా, అది వాళ్ళు చేసేది. మీ ఎమ్మెల్యేలు అందరూ తీసుకుంటాం, మీ పార్టీని అతమార్చేస్తే తప్పులేదు, తప్పు కాదు, నేను తప్పట్లేదు. వాళ్ళు చేసే పని అంతే కదా. రాజకీయ నాయకులు మన దేశంలో బీజేపీ ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, ఎవరైనా కొత్త నాయకులు కాదు కదా. మహాత్మా గాంధీయా కాదు కదా. పొలిటికల్ పవర్ కోసం ఎలక్షన్ పోటీ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, గెలుస్తున్నారు కూడా. అది కొత్తగా విశేషంగా గాంధీయన్ ప్రిన్సిపల్స్ తో వచ్చింది కాదు కదా పాలిటిక్స్. సో బీఆర్ఎస్ స్థితిలో వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు, మనకెవరు ఉండరు, మా పార్టీ అయిపోయిందని అల్లరి చేస్తారు. సో ఆల్మోస్ట్ నిలబడి రాళ్ళు తీసుకుందామా, తిరిగి రాళ్ళు తప్పదు కదా వాళ్ళు చేసేది. ఒకనప్పుడు డిఎంకే ఇవాళ అన్ని నీతులు చెప్పే డిఎంకే బీజేపీతో 5 సంవత్సరాలు సీలమైంది కదా. వాజ్పేయి గవర్నమెంట్ లో 7 మంత్రులు పెట్టి కూర్చున్నారు కదా డిఎంకే. కొత్తగా ఏం జరిగింది? మమతా బెనర్జీ ఎన్ని సంవత్సరాలు బీజేపీతో సీల్ అవ్వింది? ఇవన్నీ మా జేఎంఎం ఇవాళ హేమంత్ సోరెన్ నీతులు చెప్తున్నారు, అది తండ్రి బీజేపీతో కూర్చున్నారు కదా. వల్ల పాలిటిక్స్ లో మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన సర్వైవల్ కోసం ఆయన చేస్తున్నాడు. ఆయన సర్వైవ్ అవుతాడా అవడా నేను చెప్పట్లేదు. అది ప్రిన్సిపల్ లేదు, లేకపోతే చెడ్డ అంటే నేను అనుకోవట్లేదు. ఆయన తప్పు నిర్ణయమా అవ్వచ్చు, మంచి నిర్ణయం చెప్పలేము, సమయం చెప్తుంది. ఇవాళ తీసుకున్న నిర్ణయం ఒక్కోసారి మన వ్యాపారం స్టార్ట్ చేసాక చాలా బాగుంటుంది అనుకుంటాం, ఫెయిల్ అయిపోతాం. ఒక్కోసారి అనుకోకుండా లభిస్తాం. ఇంకా ఫ్యూచర్ మనం చెప్పలేం. కానీ ఆయనకి ఒక ఆప్షన్ గా ఇది కనపడిందేమో. కాంగ్రెస్ పార్టీ కొంచెం దూరదృష్టితో కేసీఆర్ కూడా కొంచెం స్థలం ఇచ్చేస్తే ఏమైపోదు? స్థలం మమతా బెనర్జీతో కాంగ్రెస్ పార్టీ ఎలా అయినా అవ్వట్లేదా, కమ్యూనిస్టులతో ఎలా అయినా అవ్వట్లేదా బెంగాల్? కొంచెం స్థలం ఇస్తే బాగునేమో నేను అనుకుంటున్నా. అది మీరు సర్వైవ్ అవ్వండి, మాకింత చాలు అది పెట్టుంటే బాగునేమో. అది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు బీజేపీకి 1% 2% బలం పెరుగుతుంది కదా. 1% పెరగొచ్చు, 5% పెరగొచ్చు. ఎలాగో మైనారిటీ ఇదంతా కాంగ్రెస్ పార్టీకే వేశారు మొన్న, అందరికీ తేలిపోయింది. ఇంకా ఎక్కువ మంది వచ్చి వేయలేరు కదా, వేసిన వాళ్ళందరూ వేశారు. సో ఇది ఓ రకంగా చూస్తే ఆయన సర్వైవల్ కి ఆయన చేస్తున్నాడేమో. ఆయన హక్కు ఉన్నది కదా చేసుకోవడానికి. అది తప్పు నిర్ణయం అయితే
చాలా సీరియస్ పరిణామాలు వస్తాయి. కరెక్ట్ నిర్ణయం అయితే మళ్ళీ నవ్వుతా బయటకు వస్తాడు. సో లెట్ us wait. నేను మరి కాంగ్రెస్ పార్టీ అతనికి స్థలం ఇచ్చి సర్వైవ్ అవ్వు, నువ్వు ఉండు, మేము పూర్తిగా నీతో కలిసి పని చేద్దాం అంటే అయిపోదాం కదా. చాలా వరకు మిగతా రాష్ట్రాల్లో చేస్తున్నారు కదా, అలా సర్వైవ్ అవుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అందరితో చేతులు కలుపుతుంది కదా, చాలా మందితో. ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపారు కదా పార్లమెంట్ ఎలక్షన్స్. నేను పాలిటిక్స్ లో ఎవరో చాలా పెద్ద మనిషి అన్నాడు, పాలిటిక్స్ కాంప్రమైజ్, పాలిటిక్స్ ఏ పాసిబిలిటీ ఉన్నా జరిగే అవకాశం ఉన్నది, ఆ పాసిబుల్ అన్నారు. సో నేను కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా డీల్ చేస్తే బాగుందా, ఎమ్మెల్యేలందరినీ అట్రాక్ట్ చేస్తే ఆ స్ట్రాటజీ ఉపయోగపడతాదా? ఫుల్ బోత్ 95 ఎమ్మెల్యేస్ తో కేసీఆర్ మునిగిపోయింది ఆ పడవ. 151 మంది ఎమ్మెల్యేలు 175కి వైఎస్ఆర్ బోట్ మునిగిపోయింది. 330 ఎమ్మెల్యే ఎంపీలు 350తో నరేంద్ర మోడీ రాజకీయం బ్రహ్మాండంగా చేసే పరిపాలన బాగోలేదు. అది కూడా ఆలోచించుకోవాలి. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయే కొలిది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమా, అలాగే బీఆర్ఎస్ తోనే ఉండండి చూద్దాం అని చెప్పడం మంచిదా? పాలిటిక్స్ కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. ఎస్, బండారు రామ్మోహన్ రావు గారు, భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ దోస్తీ కలిస్తే సెకండ్ లెవెల్ క్యాడర్ అనేటటువంటిది అయోమయ పరిస్థితిలో ఉంది. గుడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మరుసటి రోజే సెకండ్ లెవెల్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా పార్టీ అస్తిత్వానికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు కాంటాక్ట్ చేశావు, నువ్వు లేకుంటే వేరే వాళ్ళకి టికెట్ వచ్చేది, నీకు అంత స్థిమితమైనటువంటి ఆలోచనలు ఎందుకున్నాయనేటటువంటిది కొన్ని వైరల్ వీడియోస్ వదిలారు. సెకండ్ లెవెల్ క్యాడర్ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు లేవు, అటు బీఆర్ఎస్తో ఎగ్జిస్టెన్స్ లెవెల్లో ఫైట్ చేసే స్కోప్స్ లేవు. ఎట్లా చూడాలండి? తెలంగాణ రాష్ట్రం అంతా శ్రీశైలం గారు మీరు అన్న సంఘర్షణ కొనసాగుతుంది. ఇవాళ ముందు దాకా బీజేపీ కార్యకర్తలు గ్రామాలకు విస్తరించారు. ఇంకా బీజేపీ అనేది పట్టణ ప్రాంతాల్లో ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో లేదు. మున్సిపాలిటీస్ హైదరాబాద్ లాంటి చోట్ల ఉంది. ఎందుకంటే మనకి 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు తెచ్చుకుంది కదా బీజేపీ మన కార్పొరేటర్లను. కనుక బీజేపీ కాదు ఇప్పుడు క్యాడర్ బాధపడేదంతా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ బాధపడదు. అంటే కాంగ్రెస్ క్యాడర్ గతంలో వ్యతిరేకత చూడండి, చాలా నియోజకవర్గాల్లో ముఖ్యంగా సెకండ్ క్యాడర్ నాయకత్వం గతంలోని బీఆర్ఎస్ నాయకులను ఇందులోకి రావద్దని కోరుకుంటున్నాను. ఉదాహరణ గజ్వేల్ నియోజకవర్గం ఉంది, ప్రతాప్ రెడ్డి అని ఒక ఉదాహరణ చెప్తే మనకు అర్థం అవుతుందని. గతంలో తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్, తర్వాత ఇవాళ టీఆర్ఎస్ చేరిండు, సెకండ్ తర్వాత మన కేసీఆర్ గారి తర్వాత ఉండే ఆయనను బీఆర్ఎస్ లో మన కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి స్థానికంగా మాజీ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నాడు. ఆయనే కాదు, అసలు మొత్తం ఓడిపోయిన సీట్లలో చూసుకుంటే టీఆర్ఎస్ ఓడిపోయిన సీట్లలో చూసుకుంటే టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరదామంటే చేరనివ్వకుండా అడ్డుకునే పరిస్థితి ఉన్నది. కానీ వీళ్ళు పైన గెలిచిన ఎమ్మెల్యేలకు సమస్య అక్కడ వస్తుంది. సేమ్ గూడెం మైపాల్ రెడ్డి విషయంలో ఏదో వస్తుంది అట్లా. ఇంకా రాజకీయాల్లో 2 సామెతలు ఉంటాయి మాకు. ఆ 2 సామెతలు ఇక్కడ నిజమే నేను అనుకుంటున్నాను. రాజకీయాలు శాశ్వత శత్రుడు శాశ్వత మిత్రుడు ఉంటారు, అది ఇక్కడ రుజువైంది. రెండవది అవుతుంది అంటున్నాను. రెండోది ఏంటంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఇప్పుడు కేసీఆర్ గారు చేసుకుంది అదే పరిస్థితి, ఆత్మహత్య చేసుకున్నారు. కుర్కూచి అంటాం కదా, అది చేసుకున్నారు. భవిష్యత్తు ఎట్లా ఉండదు 2 విషయాలు చెప్తాను నేను. ఒకటేమో ఇవాళ బీజేపీతో సఖ్యత ఉన్నంత మాత్రాన కోర్టులు బీజేపీ మాట అయినా కదా. మొన్న చూస్తున్నాం మధ్యంతర బెయిల్ వస్తున్నాయి పోతున్నాయి. ఇది బీజేపీతో అంటగాగినంత మాత్రాన రేపు పొద్దున కవితకు బెయిల్ వస్తుందనో, కవిత మొత్తం మిస్టర్ క్లీన్ గా బయటకు వస్తుందని అనుకోలేం కదా. అక్కడ బిగుసుకుంది, ఉచ్చు బిగిసింది. దాన్ని కోర్టులు ఎవరేం చేయలేము మనం, అది నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తుంటది. పివి నరసింహరావు గారి భాషలో చెప్పండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బీజేపీ అనుకోగానే వెంటనే పోదు. కొన్ని ఉంటాయి రిలీఫ్స్. ఉదాహరణకు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకుండా బీజేపీలో చేరితే ఆయన మీద దాడులు ఆగేవని నేను అంటున్నాను. బీజేపీ చేసింది కదా అట్లా. అందుకనే వాళ్ళు ఏం చేసినారు, రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ లో చేరాలి, ఎమ్మెల్యేలు ఫిక్స్ అయిపోయారు. రాష్ట్రంలో బీజేపీలో చేరితే లాభం లేదు, కాంగ్రెస్ లో చేరాలి, అధికారం ఉండాలి. వాళ్ళకు 3-4 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో గత అవినీతి వెంటబడుతుందని, రెండోది ఇప్పుడు సంపాదన పోతుందని. ఇప్పుడు చేరే ఎమ్మెల్యేలందరూ కూడా గతంలో అట్లే చేరింది. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరినప్పుడు అట్లే చేరింది. ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న మాట దొంగలతో వాడిని ఏమంటామని, మరి ఆయన మార్చుకున్నప్పుడు దొంగ తొమ్మినట్టే కదా, వాళ్ళు దొంగలే కదా అప్పుడు చేర్చుకున్నాడు కూడా. అందుకని ఈ నైతిక విలువ లేకుండా, నైతిక అర్హత కూడా లేకుండా, ప్రశ్నించే నైతిక అర్హత కోల్పోయింది కేసీఆర్, కోల్పోయింది కేటీఆర్, కోల్పోయింది 2 సార్లు. ఒకసారి సమర్థించుకున్న తప్పే,
రెండోసారి 88 సీట్లు వచ్చినప్పుడు అదే తప్పు చేశారు. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరిగే విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడు బీజేపీ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ అంటగాగే పరిస్థితి లేదనుకుంటున్నాను. మొత్తం పోయిన సబ్ కుచ్ టాకే హోష్ మే ఆయతో క్యాబత అని ఓ పాట ఉంది, వెనకటి సైకిల్ పాడింది ఎప్పుడు, ఇవాళ కాదు నేను కాదు. ఎందుకంటే ఇవాళ సబ్ కుచ్ టాకే అనే పరిస్థితిలో ఉన్నాడు కేసీఆర్. ఒక్కటి ఏంటంటే తన ఎమ్మెల్యేలను రక్షించుకునే క్రమంలో కూడా వాళ్ళకి సరైన ధైర్యం ఇవ్వకపోయింది. వచ్చే 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం మనం, 15 ఏళ్ళు మనమే ఉంటాం. అసలు ఇప్పుడు సంగతి ఏంది, ఇవాళ సంగతి ఏంది? వాళ్ళు దాడులు చేస్తుంటారు, లేకపోతే వాళ్ళు రేపు పొద్దున ఇబ్బంది పడుతుంటారు, తమ అస్తిత్వ పోరాటం జరుగుతుంది, మాకేమిటి అని ఇవ్వలేకపోయాడు. అందుకని సీతయ్య ఎవరు చెప్పినా వినడు అంటే అదే రాజకీయం చేసిండు. సీతయ్య తానే నష్టపోతాడు. జరిగింది అదే. నియంతృత్వంలో నాయకుడు ఒక్కడు ఉంటాడు, నాయకుడు చుట్టూ కోట కట్టుకున్నాడు. ఆ కోట విచ్ఛిన్నమైన తర్వాత ఖచ్చితంగా కోట కూలుతుంది, కూలే పరిస్థితి ఉన్నది. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఒక నిలకడ మీద నిలబడి ఏం చేస్తే వచ్చే 5 ఏళ్లలో మనం ప్రతిపక్షంగా నిలబడతామని చేయాలి. రెండు పెద్ద తప్పులు ఆయన ఆనాడు మళ్ళీ వస్తాను డాక్టర్ అందసత్యం గారు ఒకటే మాట ఆనాడు చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నాడు అని కేసీఆర్ చేయకుండా ఉంటే బాగుంటది. ఎస్ డాక్టర్ అందసత్యం గారు, బీజేపీ బీఆర్ఎస్ల మిలాఖత్తు స్థానిక సంస్థల ఎన్నికలపైన, జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఎంతవరకు ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది? ఓట్ షేర్ నోట్ షేర్ జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ ఈ ఉమ్మడి జిల్లాల్లో ఒక 4 జిల్లాల్లో తిరుగులేని శక్తిగా ఉందండి. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కూడా వాళ్ళు రీగ్రూపింగ్ అయ్యి లోకల్ లెవెల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు నిలకడైనటువంటి ఓట్లు కావు. ఎందుకంటే వాళ్ళకు నేషనల్ పార్టీ, నేషనల్ ఇమేజ్ ఉంది, మోడీ ఇమేజ్, ఇవన్నీ తోడు కావటంతో పార్లమెంట్లో సీట్లు వచ్చాయి. గతంలో కూడా 4 సీట్లు వచ్చాయి. కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో వాళ్ళకు సీట్లు రాలేదు, చాలా మినిమం వచ్చినాయి. ఒక పార్లమెంట్ సీటు గెలిచే వచ్చినాయి, 4 పార్లమెంట్ సీట్లు వచ్చిన. ఇవాళకి కూడా వాళ్ళ దురదృష్టం, బీఆర్ఎస్ దురదృష్టం, పార్లమెంటు ఎలక్షన్లు కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చి ఉంటే నియరెస్ట్ రైవల్ బీఆర్ఎస్ఏ ఉండేది కాంగ్రెస్కు. కానీ ముందే పార్లమెంట్ ఎలక్షన్ రావడంతో మానసికంగా దెబ్బతిన్నటువంటి దాని మీద పార్లమెంట్ ఎలక్షన్లో ఎప్పుడు కూడా బీజేపీకి అడ్వాంటేజ్ తీసుకుంది. కాబట్టి ఇవాళ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీజేపీ లేదు, బీఆర్ఎస్ బలంగా ఉన్న బీజేపీ తోడిచ్చేటువంటి పరిస్థితి లేదు. నార్త్ తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది, వచ్చినాయి సీట్లు. కానీ ఓటింగ్ వచ్చే వరకల్లా మనం ఒకటే ఇతరని చెప్పలేము. ఎందుకంటే ఆ ప్రాంతంలో నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్ ఎంత ఉందో బీజేపీ అంత ఉంది, ఈ 2 ఎంత ఉన్నాయో కాంగ్రెస్ అంత ఉంది. అది ట్రయాంగిల్ ఫైట్ నడిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే రాజకీయ విధానాల కన్నా లోకల్ బాడీ ఎలక్షన్లో లోకల్ పొత్తులు ప్రధానమైనటువంటి పాత్ర వస్తాయి. డబ్బుకి ఇంకొక ఎక్కువ ప్రాధాన్యత పెరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత అన్ని పార్టీల వాళ్ళు కలిసి కూడా పొత్తులు మింగిల్ చేసుకునే అవకాశం ఉంది. పార్టీ డిమార్కేషన్ మీద విడిపోయే అవకాశం లేదు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జరుగుతాయి, కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇటువంటివన్నీ కూడా నాన్ పార్టీ, నాన్ సింబల్ మీద జరుగుతాయి. కాబట్టి ఆ ఊళ్ళో మిత్రులంతా ఒకటై శత్రువుని ఓడించేటువంటి పరిస్థితులు మనకు కనపడతాయి. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ, బీఆర్ఎస్ కలవటం వల్ల పెద్ద నెట్ రిజల్ట్ వస్తుందని అనుకోను. అందుకని నార్త్ తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. తర్వాత సౌత్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడవాలి. కానీ బీఆర్ఎస్ రోజు రోజుకి ఆ స్థితిని కోల్పోతా ఉంది. నల్గొండ జిల్లాలో చూస్తున్నాం, ఖమ్మం జిల్లాలో చూస్తున్నాం, రంగారెడ్డి జిల్లా, ఇటువంటి అన్ని కూడా. తర్వాత ఏదైనా బ్యాక్ షీట్లు ఉందనుకుంటే అక్కడ ఇవాళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో వాళ్ళ మద్దతు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొంత హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ లోకల్ బాడీ ఎలక్షన్ లో పొత్తు కుదిరితే పెద్దగా రిజల్ట్, ఒక పెద్ద చేంజ్, క్వాలిటేటివ్ చేంజ్ వస్తుందని నేను అనుకోను. మార్జినల్ చేంజెస్ ఎక్కడైనా కొన్ని జిల్లాల, కొన్ని ప్రాంతాల్లో రావచ్చు తప్ప మొత్తం స్టేట్ వైడ్గా ఒక యునానిమిటీ చేంజ్ వస్తుందని నేను అనుకోను. అదే పొత్తు అసెంబ్లీలను మిగతా చోట్ల పొత్తుంటే కొంత రిజల్ట్ వస్తుంది, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఇది 100% వర్కౌట్ కాదు. ఎస్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుండి వలసల పైన పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అదే గత 4 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పోతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో ఈ విధానాన్ని విమర్శించారు. ఇప్పుడెందుకు ఆహ్వానిస్తున్నారు? అప్పుడు పరిస్థితులు ఏంటి, ఇప్పుడు మారిన పరిస్థితులు ఏంటి? ఎస్ అండి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ
మీరు 2014లో కానీ 2018లో కానీ మెజార్టీ ఎమ్మెల్యేలని ఆనాడు టిఆర్ఎస్ లో జాయిన్ చేసుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 2018లో బీఆర్ఎస్ కు సోకాళ్ళ ఆనాడు టిఆర్ఎస్ పార్టీకి 88 సీట్స్ వచ్చినా కూడా ఒక దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆపోజిషన్ నాయకుడుగా ఫ్లోర్ లీడర్ గా ఉంటే తట్టుకోలేనటువంటి దురహంకారంతో ఆనాడు కేసీఆర్ గారు దళితుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండొద్దనే దురాలోచనతో ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని టిఆర్ఎస్ లో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత మీరు ఒక చూడండి, అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పింది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ కు ఒక బాధ్యత ఉంది, మీరు అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ అధినేతకు సన్ స్ట్రోక్ కాదు డాటర్ స్ట్రోక్ తగిలింది. కవితకు అస్వస్థతతోని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె హెల్త్ అంశంపై మరిన్ని అప్డేట్స్ రావాల్సింది. మనకు పెంటపాటి పుల్లారావు గారు సబ్జెక్ట్లో భాగంగా కవిత జైల్లో అస్వస్థకు గురైంది. కవిత బెయిలు పైన నీళ్లు మేడలు అనేది కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు 8 times అనేటటువంటిది బెయిల్ ఆమెది రిజెక్ట్ అయ్యింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇవ్వాలి, సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి వాదనలు కొనసాగిస్తున్నప్పుడు సిబిఐలో కొత్త కేసు నమోదు చేసి పీటీ వారెంట్ ద్వారా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్లా చూడాలండి కవిత గారి ఎపిసోడ్ను టోటల్గా? సీరియస్ ఎపిసోడ్. ఎందుకంటే మనీష్ సిసోదియా ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఇప్పుడు దాదాపు 15 నెలలు జైల్లో ఉన్నాడు. అతను లేచి నిలబడి కవితకు సంబంధం లేదు అని రాసిస్తాడా? ఇవ్వడు కదా. కేజ్రీవాల్ రాసిస్తాడా? కేజ్రీవాల్ వచ్చి హైదరాబాద్ లో కూర్చుని బాగా తిన్నాడు, ఆయన పెట్టిన మీటింగ్లకు వెళ్ళాడు, ఖమ్మం అంతా మర్చిపోయారేమో మీరు, పాపం మర్చిపోయి ఉంటారు, ఎక్కువ న్యూస్ చూస్తూ ఉంటారు. అది వచ్చేది కదా ఉత్తరం, ఏం సంబంధం లేదని. ఎవరు ఇవ్వరు. ఒకసారి కేసు నమోదు చేసాక ఎంత పెద్ద సింహం అయినా, ఎంత పెద్ద పులైనా పిల్లైపోతారు. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఆయనకి అది విశేషంగా వీక్నెస్ వచ్చేస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో పెట్టినప్పుడు ఎవరు రోడ్డు ఎక్కలేదు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎవరు రోడ్డు ఎక్కలేదు. ప్రజలు కూడా అలా చూస్తారు. అదేదో ఓటేసాడు పాడు అని కాకుండా ఇది చాలా సీరియస్ అఫైర్. ఆమెకి ముందల నుంచి సలహా ఇచ్చేవాళ్ళు సరిగ్గా ఇచ్చారా లేదా అది వెళ్తే నాకు కనపడలేదు. ఒక డిఫైంట్ గా ఉండేది. డిఫైంట్ గా ఎప్పుడు ఉండొచ్చు? మీకు అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఉండొచ్చు, మీకు అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఉండొచ్చు. అది లేనప్పుడు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి రాకపోతుందేమో. కరెక్ట్ గా ఎలక్షన్ ముందర ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది. కానీ ఒక విషయం మాత్రం నేను విన్నా, అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. ఆమె ఏమన్నా రీథింక్, నేను చాలా కేర్ఫుల్ వర్డ్ వాడుతున్నా, రీథింక్ చేస్తారా కేసు గురించి? చేస్తే ఒక దారి ఉంటుంది. లేకపోతే కీ ప్లేయర్ మనీష్ సిసోదియా, కేజ్రీవాల్, ఆమె ముగ్గురు మీద వచ్చి అది ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఆమె చేయలేదని చెప్పాలి. ఆమె చెప్పుకుంటాను నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, కేజ్రీవాల్ చెప్పాలి, లేకపోతే మనీష్ సిసోదియా చెప్పాలి. చెప్పట్లేదు కదా. సో అది ప్రాబ్లం అది. కానీ మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు బెయిల్ ఇమ్మంటుంది కాబట్టి బెయిల్ ఇస్తారు. కొత్త కేసు పెట్టినా ఇవన్నీ తట్టుకోగలరు. బలం ఉన్న వాళ్ళు, పెద్ద లాయర్లు ఉన్న వాళ్ళు కాబట్టి తట్టుకుంటారు. ఈ సిక్నెస్ ఇవాళ దీన్ దయాళ్ హాస్పిటల్లోకి వెళ్ళాక ఎలాంటి సిక్నెస్, ఎలాంటి జబ్బు, ఇది ఏమన్నా వైరల్ ఫీవరా, సీరియస్ సిక్నెస్ అని మనకి రేపు బయటకు వస్తాయి. తప్పకుండా ఆమెకి ఫ్యూచర్ లో బెయిల్ వస్తుందని నేను భావిస్తాను. ఎందుకంటే ఆమె పుచ్చుకోలేదు డబ్బు, అవి ఇచ్చిందని అలిగేషన్ కదా, మనీష్ సిసోదియా పుచ్చుకున్నాడని అలిగేషన్, కేజ్రీవాల్ పుచ్చుకున్నాడని అలిగేషన్. ఎప్పుడు లా ఇచ్చిన వాళ్ళకి కొద్దిగా 1 shade తక్కువ ఉంటుంది. 1 shade పుచ్చుకున్న వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఇవ్వకూడదని ఎక్కడా లేదు. గవర్నమెంట్ సర్వెంట్స్ కి ఇస్తే స్పెసిఫిక్ సర్వీస్. సో స్లోగా
ఆమె కొద్దిగా రిలీఫ్ వస్తుంది అని నేను భావిస్తున్నా. తప్పకుండా మీరు అన్నట్టుగా ఆయన తండ్రికి ఆమె న్యాయం చేయలేదని మాత్రం నేను భావిస్తున్నాను. తండ్రి అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తికి న్యాయం చేశారా అంటే నాకు అనిపించట్లేదు. తండ్రిని కాపాడవలసింది, తండ్రికి అవమానం జరగకుండా చూడవలసింది. ఎందుకంటే అంత పెద్ద మనిషి ఈవేళ బయట వాళ్ళు చేస్తే చేస్తారు, బయట పార్టీ చేస్తే చేస్తారు, ఇంటి వాళ్ళు కూడా జగన్ చూడకపోతే కష్టం. ఈవేళ కేసీఆర్కి పెద్ద కష్టం అవ్వాలి వచ్చింది. చాలా మంది పార్టీలు గీర్టీలు అంటున్నారు కానీ ఎలక్షన్ ఓడిపోతాం గెలుస్తాం. ఫ్యామిలీ మెంబర్ అలా జైల్లో ఉండటం కష్టం. నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, మీరు చాలా టైం ఇచ్చారు. కరుణానిధి కూతురు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఆ కూతురు కూడా చాలా పెద్ద హీరోయిన్. ఇవాళ మళ్ళీ పార్లమెంట్ కి ఎలక్ట్ అవి ఏదో ముస్తాబవి వచ్చి ఏం జరగనట్టుగా తిరుగుతుంది కనుమది. జైలు ఆయన వెళ్ళి చూసే టైంలో ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా వెళ్ళే జైలుకి ఏడ్చాడు కరుణానిధి. మనిషి చచ్చిపోతే ఎవరో చచ్చిపోయారంటే గుడ్ బై అంటాడు, అది కూడా ఏడ్చాడు, ఓపెన్ గా ఏడ్చేశాడు. ఎందుకంటే అది ఫ్యామిలీలో ఒక అమ్మాయికి పరిస్థితి వచ్చిందంటే అందరూ బాధపడుతున్నాం, హెల్ప్లెస్నెస్. బట్ సుప్రీం కోర్ట్ మీద చూసుకుని వాళ్ళు ఆప్టమిస్టిక్ గా ఉంటారు. మనీష్ సిసోదియాకి బెయిల్ వస్తే ఇవికి బెయిల్ వస్తాయి, కేజ్రీవాల్కి కూడా బెయిల్ వస్తాయి. సో రాబోయే రోజుల్లో ఇంకేమైనా మలుపులు ఉన్నాయా ఈ కేసులో? నాకు అనుమానం ఉన్నదా, అనుమానం బయటకు చెప్పకూడదు. మలుపులు ఉన్నాయంటే మాత్రం కనపడుతున్నాయి మలుపులు. ఎస్, డాక్టర్ అందసత్యం గారు, కేసీఆర్ గారి నమ్మకస్తులైనటువంటి హరీష్ రావు, కేటీఆర్లు హరీష్ రావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం చేరుతుందని, కేటీఆర్ గారి నాయకత్వంలో బీజేపీలో ఒక వర్గం చేరుతుందనేటటువంటి ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలుకు కేటీఆర్ గారి నాయకత్వంలో బీజేపీ ఎందుకు, హరీష్ రావు గారి నాయకత్వంలో కాంగ్రెస్లకు ఎందుకు ఈ సమీకరణాలు ఎట్లుంటాయి? ఇవి సరే, ప్రెడిక్షన్స్ నిజం కావచ్చు, అబద్ధాలు కావచ్చు. అయితే ఒకటి, కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్లో మాస్ అప్పీల్ ఉన్నది హరీష్ రావుకే. తర్వాత హరీష్ రావు కేసీఆర్కి మేనలుడు అయినప్పటికీ ఒక కుటుంబ సభ్యుడిగా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. కేసీఆర్ తర్వాత ఉద్యమకారుడు హరీష్ రావు అయినటువంటి భావన ప్రజల్లో ఉంది. తర్వాత ఆయన మాట తీరు కూడా బహుశా ఆయన మరి ఆ ముఖంలో ఉన్నటువంటి అపియరెన్స్ కావచ్చు, అహంకార పూర్తిగా అనిపించదు. ఎప్పుడో మరీ ఇది ఎదుటోళ్ళని కార్నర్ చేసినప్పుడు ఈయన కూడా అట్నే మాట్లాడుతుండేంది అని అనుకోవచ్చు ఒకటి రెండు సార్లు, కానీ సాధారణంగా విధానాల మీదనే ఎక్కువ కౌంటర్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఉద్యమంలో కానీ ఉద్యమ తర్వాత కానీ కేసీఆర్ తర్వాత మాస్ అప్పీల్ ఉంది హరీష్ రావుకే. తర్వాత రెండవది, ఈ అహంకారంతో హరీష్ రావుని ఏడాది దూరం పెట్టారు. నేను కరీంనగర్ మిగతా ప్రాంతాల్లో తిరిగా ఒక పర్పస్లో. ఆ టైంలో హరీష్ రావుది ఎక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఉండటానికి వీళ్ళే కూడా చేశారు. మొత్తం కరీంనగర్, పాత కరీంనగర్, సిద్దిపేట నుంచి జగిత్యాల వరకు ఎక్కడ అట్లా ఏడాది ఉన్నది. అటువంటి పరిస్థితి సృష్టించారు. అట్లాగనే ఈటల రాజేందర్ని బయటికి పంపించేటప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ సింపుల్గా నిరాకరిస్తే సరిపోయేది, లేదా మంత్రి పదవి ఇంకో ఒకళ్ళిద్దరితో కలిపి నిరాకరిస్తే సరిపోయేది. కానీ అనేకమైనటువంటి ఆరోపణలు చేసి అవుట్ రైట్గా బయటికి పంపిస్తే అప్పుడు బీసీలు హర్ట్ అయ్యారు. అసలు ఈటల రాజేంద్ర తప్పుందా ఒప్పుందా కూడా చూడలే. ఇట్లనా అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంకొక వెన్నులో వణుకు పుట్టాలి అనేటట్టుగా ఈటల రాజేంద్ర చేశారు. ఇవన్నీ అధిక బలం ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులు, కేసీఆర్ చేసినటువంటి తప్పులు. ఇవాళ కేటీఆర్ ఒక మార్గం, తర్వాత హరీష్ రావు ఒక మార్గం ఎన్నుకుంటారా అంటే ఇంటర్నల్గా డిఫరెన్సెస్ ఉన్నది వాస్తవం. డిఫరెన్సెసే లేకపోతే హరీష్ రావుని అట్లా సంవత్సరం పాటు దూరంగా పెట్టారు. కాబట్టి ఆ డిఫరెన్సెస్ ఇంకా ఫర్దర్గా వీళ్ళకి వచ్చే రిస్క్ నేనెందుకు భరించాలని హరీష్ రావు అనుకుంటాడా, లేదా కేసీఆర్ బతిలాడితే కన్విన్స్ అవుతాడా అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబ విషయాలు మనం మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ అవి రాజకీయాల మనకు ప్రత్యక్షంగా అవుపడ్డప్పుడు ఆ రూపంలో కనపడ్డాయి. కాబట్టి
రేపు హరీష్ రావు అయినా కేటీ అయినా కలిసి నిర్ణయం తీసుకుంటారా, వేరు వేరు నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఎప్పుడు బయటపడుతుంది అంటే బీఆర్ఎస్ ఇంకొంచెం వీక్ అయినప్పుడు బయటపడుతుంది. ఆ కుటుంబం ఇంకొంచెం కార్నర్ చేయబడ్డప్పుడు బయటపడతాయి ఇవి. కాబట్టి వాటి కొరకు మనం వేచి చూడాల్సిందే తప్ప మనం ఇప్పుడే చెరొక మార్గం ఎన్నుకుంటారని చెప్పేసి ఎన్నుకునే అవకాశం ఉందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎస్, లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భాలలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. నేను అదే చెప్తున్నాండి. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలోనే, ప్రతిపక్ష పార్టీ నాయకులు మీరు అసెంబ్లీకి రమ్మండి అని. కానీ ఇవాళ కేసీఆర్ ఏం చేస్తుండని బయట, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్ చేస్తామని, దీన్ని పేల్ చేస్తామని. సో ఈ విధంగా మాట్లాడితే మరి తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు. అంటే ప్రజల తీర్పును కూడా వక్రీకరించి, ప్రజల తీర్పు మీద కూడా నమ్మకం లేకుండా కూల్ చేస్తాం, పేల్ చేస్తాం అంటే డెఫినెట్ కూడా ఏ విధంగా కాపాడుకోవాలనో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి తెలుసు. ఇవాళ అందుకే 10 ఏళ్ల కేసీఆర్ గడిలలో నియంతృత్వంగా ఆ సఫకేట్ అయ్యారు నియంతృత్వానికి. ఇవాళ అందుకే వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది కాబట్టి, ఒక ప్రజాస్వామ్య వాతావరణం కాబట్టి అందుకే ఇవాళ కేసీఆర్ పార్టీలో ఎవరు ఉండట్లేరు. ఇవాళ వాళ్ళు ఒక్కొక్కరు ఒక స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో. ఇవాళ అందుకే కదా వాళ్ళు చేసిన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అందుకే వాళ్ళందరూ కూడా ఇవాళ బయటకు వస్తున్నారు. ఇంకొకటి మీరన్న బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళు కొత్తగా మళ్ళీ కలిసేది ఏం లేదు, ఆల్రెడీ కలిసే ఉన్నారు వాళ్ళు. ఇవాళ ఎన్నిసార్లు మేము కలవలేదు, మేము ఎన్ని చెప్పినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు. హలో, ఎస్ అండి, కంటిన్యూ ప్లీజ్. ఎస్, నేనే అన్నాను. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ తెలంగాణ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. తెలంగాణలో ఏ విధంగా ఇవాళ దేశంలోనే ఒక అగ్రగామిగా నిలబడాలి. ఇవాళ గత 10 ఏళ్లుగా మీరు ఉద్యోగాలు ఇవాళ మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవాళ అదే విధంగా రైతులను ఆదుకుంటున్నాం. ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు. ఇవాళ ఇప్పుడే కదండి, ఇంకా వచ్చే ఎలక్షన్ లో కూడా ఇవాళ ముందు బీఆర్ఎస్ ను కాపాడుకుంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల వల్ల ఇవాళ బయటకు వచ్చేస్తున్నారు. ఇవాళ కొత్తగా ఇవాళ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మాట్లాడుతున్నారు జాయినింగ్ గురించి. ఇది అంటారు, నీవు నేర్పిన విద్య నీరజాక్ష. లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ. బండారు రామ్మోహన్ రావు గారు, డాక్టర్ అందసత్యం గారికి, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ బంగాళాఖాతంలో కలుపుతామన్నటువంటి భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ కలిసి ప్రయాణం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. గత వారం రోజుల పాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఉన్నత స్థాయి నాయకులతో రహస్య మంతనాలు కొనసాగించారనేటటువంటి అంశం పైన కూడా పరిపూర్ణమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మరోపక్క ఈరోజు అసౌద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దానికి తోడవుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కలుస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని ఆచరణ సూచనప్రాయంగా చెప్పారు. మరోపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి అనారోగ్యంతో పండిత్ దీన్ దయాళ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ అంశాలు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.